హలో చెప్పండి. ఎక్కడి మేడం నుంచి నమస్తే మేడం. మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్తే అండి, నేను పరంచూరు నుంచి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి ఏం నా పేరు చెప్పాలనుకుంటున్నారు? భాగవత్. మేడం ఇది ఏం మేడం, ఈ ప్రభుత్వం వాళ్ళ మీద చూస్తే వాళ్ళని ప్రభుత్వంలో గుంజుకోవాలి, ప్రభుత్వం గుంజుకోవాలి. ఇదే ఉంటుంది మేడం. రైతులను పట్టించుకునేది లేదు, ఎవరు ఏం వాళ్ళకి చూసేది లేదు మేడం. ఆ? ఏంది మేడం, నేపాల్ రెడ్డి తమ్ముడు ఏం చేయలేకుండా ఆయన కేసు పెట్టి ఆయన జైలు వేపిస్తున్నాడు. మళ్ళీ దానం నాగేందర్ కూడా టీఆర్ఎస్ నుంచి ఎన్ని కాంగ్రెస్ లో గెలుపుతుంది. అందరినీ గుంజుకుంటే ఏమి మేడం పరిపాలన ఏంది? రైతులేమో అక్కడ వస్తున్నా చేస్తున్నారు, వాళ్ళని పట్టించుకునేది లేదు. ఎప్పుడు చూసి మన రాజకీయం చేస్తున్నాం మేడం. ఏంది మేము విజయం నా ప్రభుత్వం చేసేది? అంటే తెలంగాణ ఒక మాట 100 రోజుల పరిపాలనపై ప్రజలు పండగ చేసుకోవాలని అంటున్నారు. మరి పండగ చేసుకునే ఇది ఉందా? వాళ్ళు చేసేది లేదు, అది ఇచ్చేది లేదు. ఇక్కడ రైతులు తెచ్చేది, ప్రజలు తెచ్చేది. వీళ్ళకి పరిపాలన సాధా కాకపోతే హరీష్ రావు లాగా చెప్పినట్టే వీళ్ళు రాజీనామా ఇస్తే హరీష్ రావు చూసుకుంటే వాళ్ళంతా. వీళ్ళకి పరిపాలన రాకపోతే పక్కన హరీష్ రావు చూసుకుంటాను, వచ్చేసుకోండి హరీష్ రావు. ఏం చేసుకుంటాం ఆయన మంచిగా. ప్రజలంతా ఏడుస్తున్నారు మేడం, పంటలు కాల్చుకుంటున్నారు, పొలాలు లేక అగ్ని లేక ఆవులు తెచ్చుకుంటున్నాయి, బర్రెలు మేకలు చేస్తున్నాయి, చేనులన్నీ. ఏంది మేడం ఇది పరిపాలన? తెలంగాణ టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇట్లా ఉన్నా మేడం పరిపాలన. మీరు చూస్తున్నా మేడం, మీరు కూడా చెప్తున్నారుగా. ముసలిలకు పింఛన్ లేదు, ఏం లేదు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఫార్మర్ చనిపోయిన వాళ్ళకి ఏం లేదు. ఏంది మేడం ఇది? ఈ ప్రజల పాలన అని మనుషులని అంతా తెస్తుంది నేనేనా? వాడు రాకపోతే వాడిని గుంజులు కేసు వేద్దాము, వీడు రాకపోతే వీడిని కేసు గుంజాము, వాడిని లోపడేస్తున్నాము. అది ఇదేనా? ఆ ఎమ్మెల్యేలు ఉందాం, ఈ ఎమ్మెల్యేలు ఉందాం. మన మల్లారెడ్డిని ముందు ఇలా మైపాల్ రెడ్డిని వచ్చింది, ఇప్పుడు మైపాల్ రెడ్డి తమ్ముని కేసు వేసింది. ఏంది మేడం ఇది? ఇదేనా మేడం పరిపాలన? ముందు ఏమున్నాయంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అండి, రేపు నోటిఫికేషన్ వస్తుంది. మరి రేపు ఎట్లయినా కూడా ఒక 10 సీట్లన్నా గెలవకపోతే మళ్ళీ తెలంగాణలో ఇజ్జత్ అన్ని మర్చిపోయారు మేడం. ఇప్పుడు అప్పటిలాగా లేరు. ప్రజలన్నీ చూస్తున్నారు, గమనిస్తున్నారు. చూసి ఒకసారి ప్రభుత్వంలో తుమ్మిమని పడేస్తారు. రాబోయేది ప్రభుత్వం వల్ల టీఆర్ఎస్ మేడం. అంటే మీకు ఇప్పుడు ఆనందంగా లేదా? అంటే మేము ఇన్ని స్కీమ్స్ ఇచ్చినాము, 100 రోజుల్లోనే మేము 4-5 స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినాము, పండుగ చేసుకోవాలంటుంటే మీరేమి ఇట్లా అంటున్నారు? ఎందుకు పండుగ చేసుకోవాలి మేడం? రైతులు తెచ్చిపోతుంటే పండుగ చేసుకోవాలి, ఆటో డ్రైవర్లు తెచ్చిపోతుంటే పండుగ చేసుకోవాలి. ఇంతేమైనా మానవత్వం ఉందా మేడం వాళ్ళకు? రైతులు తెచ్చిపోతున్నారు, ఆటో డ్రైవర్లు తెచ్చిపోతున్నారు, కూలీలు తెచ్చిపోతున్నారు. వాళ్ళు తెచ్చిపోతున్నారు, వాళ్ళ గురించి పండుగ చేసుకోవాలా మేడం? ఇదేనా మేడం పండుగ చేస్తున్నది? కేసీఆర్ అన్నప్పుడు ఎట్లున్నా మేడం? ఎందుకంటే కరెంటు లేనందుకు, నీళ్లు లేనందుకు, రైతు బంధు ఇవ్వనందుకు, కౌలు రైతులకు పైసలు ఇవ్వనందుకు, రుణమాఫీ చేయనందుకు, బోనస్ పైసలు ఇవ్వనందుకు పండగ చేసుకోవాలి. వాళ్ళు అదే చెప్తున్నారు, పండగ చేసుకోండి, మేము ఏమి ఇవ్వలేకపోయినామని. లేదు మేడం, వాళ్ళ కళ్ళ కనిపిస్తలేదా? మహబూబ్ నగర్, మెదక్ ఇదంతా కనిపిస్తలేదా మేడం? మెదక్ మన మహబూబ్ నగర్ ఆయన సొంత జిల్లా. మన ఏమంటారు కొడంగల్లోనే నీళ్ళు అయితే బిందెలు పట్టుకొని తిరుగుతారు మేడం. అలా ఆయన సొంత జ్యోతికంలోనే నీళ్ళు అయితే బిందెలు రోడ్డు మీద పట్టుకొని తిరుగుతున్నారు. ఫస్ట్ నుంచి గొంతు మీడియాలో పోతానమ్మా, మీడియాలోనే కేసు పెట్టాలా, మీడియాలో పోతాను. ఇదేనా మేడం చాలా పరిపాలన? థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. సో తను చెప్తున్నారు కదా ఏ సమస్యలు ఉన్నాయని. ఎందుకంటే ఎవరు చెప్పడం ఏంది, నిజంగా వాళ్ళ మనసాక్షికి కూడా తెలుసు. బయటికి మాత్రం తప్పదు కదా అబద్ధాలు చెప్పాలి.